పేరు గుండాల యాదే అండి. ఈ నాకు తెలిసినంత వరకు నేను 55-50 ఇయర్స్ ఉన్నా. దాదాపుగా ఈ ఏరియాలో ఈ మత్తడి కింద ల్యాండ్ను ఎవరు దీని కింద 10 మంది పోయారు మాకు తెలిసినంత వరకు. ఎవరు కూడా ముట్టుకోలే. కానీ ఈయన ఒక 10 ఇయర్స్ ఇక్కడ కొన్న కాంచి దీన్ని ఆపడానికి దీన్ని దున్నడానికి ప్రయత్నం చేసిండు. పోయిన నెక్స్ట్ ఇయర్ ఆయన దున్నుతుంటే పోయిన మన ఎంఆర్ఓ గారు ఇట్లా అరిపాలు పోతుంటే ఆపించి జేసీబీ ఆపించి కూడా పంపించాడు. రెండోటి ఒక 6 మంత్ కింద కూడా మేము ఒక పని చేస్తుంటే ఈయన పోలీస్ స్టేషన్ మీద కేసు పెడితే కూడా ఎస్ఐ గారికి చెప్పినాం. వాళ్ళు కూడా వచ్చి ఎంబడే వెళ్ళిపోయారు చూసుకొని. ఇది ఎంఆర్ఓ గారికి మొన్న కూడా పనిమాల తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి స్పాట్ చూపించినాం. కానీ ఎంఆర్ఓ గారు నేను చేస్తా అన్నాడు, ఇంతవరకు దాన్ని ఏం చేయలేదు. కనుక ఎంఆర్ఓ గారికి మొన్న కూడా చెప్పినాం, మీరు దీని మీద క్లారిటీ చేయండి సార్, లేకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి పోతామని కూడా డైరెక్ట్ చెప్పినాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీని మీద మాకు న్యాయం చేయగలరంటే ఇది ఊరి విషయం. ఇక్కడ ఊరిది కాబట్టి చెరువు కింది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టు ఇది. దాన్ని అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మనిషిని గుండాల యాకయ్య కుల పెద్ద మనిషిని. ఇక్కడ ఈ ఊరు పుట్టిన కానించి ఊరు పుట్టినప్పుడు చెరువు పుట్టింది. చెరువు పుట్టిన కానించి ఇంతవరకు కూడా ఎవరు దీన్ని ముట్టుకోలే. 100 ఏళ్ళే కావచ్చు, 200 ఏళ్ళే కావచ్చు, ఎవరు ముట్టుకోలే. ఈయన 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పొలం తీసుకొని, ఇంతకుముందుకు ఎవరిదో అది ల్యాండు, ఈయన తీసుకున్న కాంచి ఇంతవరకు లేదు. ఈ మధ్య కాలంలో నాకు ఎంఆర్ఓని పట్టా చేసుకున్నా, నాకు ఎంఆర్ఓ పట్టా చేసిండు. గవర్నమెంట్ శీలం ఐలే తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు నేను పట్టా చేసుకున్నా, ఈ భూమి నాదే అని చెప్పి ఈ మత్తడి కింద ఎక్కడ ఏ ఊర్లో లేదు మత్తడి కింద పొలం చేయడం. మినిమం మత్తడి కింద పొలం చేయడం అంటే ల్యాండ్ 10 గుంటలు 20 గుంటలు ఉంటుంది. కానీ ఈయన 10 గుంటలు కాదు కదా, ఇక్కడ ఓ ట్రెంచ్ లాగా తీసేసి మత్తడి మీద ట్రెంచ్ తీసేసి ఆయన పొలం నాది పట్టభూమి అని పని చేసుకుంటున్నాడు. ఇది పద్ధతి కాదు. ఇది ఎవరికైనా సరే దీన్ని ఈ అధికారులు పరీక్షించి ఈ ఎంఆర్ఓ కానీ పైన అధికారులు కానీ దీన్ని ఈ సమస్యను సాల్వ్ చేయాలని కోరుకుంటున్నా. ముఖ్యమైన పెద్ద చెరువు బర్ల చెరువు. దీన్ని బర్ల చెరువు అంటారు ఈ చెరువుని. దీనికి గత నాకు తెలిసి ఇప్పటికి 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ మత్తడి ఇదంతా కూడా మత్తడి కింద నీళ్లు పోయటానికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ చెరువు కింద ఈ మత్తడి కింద ఎవరు వ్యవసాయం చేసిన వాళ్ళు లేరు ఇంతవరకు. ఈ పక్క పట్టదారు శీలం ఐలయ్య గారు, మరి ఈయన కొని కూడా ఒక 10 సంవత్సరాలు అయిండొచ్చింది. అంతకుముందు ఎంతోమంది రైతులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ మత్తడి కింద ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఈ ఐలయ్య గారు వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి ఈ భూమి నాది, దీని కింద ఎవరు రావడానికి లేదు, ఏం చేయడానికి లేదు అని ఒక మాట. రెండోది ఏంటంటే అలా ఏకంగా పొలాన్నే చేసిండు ఇక్కడ. దీని కింద మత్తడి అనేది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయినట్టే. తన భూమి అయినా ఎవరి భూమి అయినా ఆ మత్తడి కింద ఉందంటే అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో ఒక వ్యవసాయదారు, ఒక భూస్వామి, ఈయన 7 ఎకరాల భూస్వామి, ఆయన వచ్చి ఇక్కడ వ్యవసాయం చేయటం, ఇక్కడ పొలం చేయటం ఇదంతా పద్ధతిగా లేదు. ఆయనకి అనేక సార్లు చెప్పినాం. తహసీల్దార్ కూడా వచ్చి చూసిండు. ఆయన ఇంతవరకు స్పందించినట్లేదు, చర్య తీసుకున్నట్లేదు. ఎంఆర్ఓ కూడా ఆయనకు వచ్చి ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో ఇదంతా విచారణ చేసిండు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన పొలం చేస్తున్నా అని చెప్పినప్పుడు కూడా నిన్న వీళ్ళు పోయి అప్లికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇంతవరకు స్పందించలే, అతను ఏం పట్టించుకున్నట్లేదు. ఇది చాలా అక్రమం, ఇది పద్ధతి కూడా కాదు, ఆ రైతుకు మంచిది కాదు. ఈ ఎంఆర్ఓ నిర్లక్ష్యాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఆయన దృష్టికి పోయినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మరి ఆయనను ఇది ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి మీరు రావద్దని చెప్పాలి. ఏం చెప్పిండో ఏం చేసినా కానీ మరి మళ్ళీ ఇవాళ నాటు పెట్టినట్టు ఆయన చర్య తీసుకున్నట్టే లెక్క. ఇది కరెక్ట్ కాదు. ఈ రైతు కూడా ఈ విధంగా చేయడం పద్ధతి కాదు. ఇది ప్రభుత్వ ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా ఇక్కడ ఇది భూమి గవర్నమెంట్ పరిధిలో ఉన్నది. మత్తడి కింద ఉందంటే ప్రభుత్వ పరిధిలోకి వచ్చినట్టే. ప్రభుత్వ పరిధిలోకి వచ్చినాక కూడా ఇక్కడ వచ్చి వ్యవసాయం చేయడం అనేది కరెక్ట్ కాదు. దీని మీద మరి అధికారులు స్పందించాలి. కఠినమైన దాని మీద ఎవరు రాకుండా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం.